మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు సమాధానము దేవుని మందిరములో నుండి మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తల కార్యము 20వ అధ్యాయము 27వ వచనమును దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుందాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. అపోస్తలుడైన పౌలు గారు తానకు సంభవింపబోవు వాటిని ఎరిగి 19-20 వచనాల్లో ఇలాగ దేవుని వాక్యంలో దేవుని సంకల్పమంతయు అనగా 20వ వచనం, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక అని సంబోధిస్తూ బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు. ఏమిటది అంటే దేవుని సంకల్పం ఏమిటంటే, ప్రయోజనకరమైనది ఏమిటంటే, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు, గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతా మీకు తెలియను. కాబట్టి 24వ వచనంలో, అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదమట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియముగా ఎంచుకున్నట లేదు. కాబట్టి 26వ వచనంలో, మీలో ఎవరి నాశనము విషయమైన నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యముగా పెట్టుచున్నాను. కింద ఫుట్నోట్లో ఇలాగ, అందరి రక్తం విషయమై నేను నిర్దోషిని అనగా దేవుని సంకల్పం అంతయు, దేవుని సంకల్పం ఏమై ఉన్నదంటే ఆయన అందరినీ రక్షించాలని, ఆ రక్షణ సువార్తను ప్రకటించుటకు అపోస్తలులను ఏర్పాటు చేసుకొని, ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని అన్యజనులకు రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఆ రక్షణ సువార్తను ప్రకటించడానికి అతడు ఎన్ని శ్రమల గుండా వెళ్ళాలో, ఎన్ని శ్రమలను అనుభవించాలో, శోధనలను, కష్టములను, ఇబ్బందులను ఎదుర్కొని సువార్తను ప్రకటించాలని దేవుని సంకల్పమై ఉన్నదని మనము అపోస్తల కార్యంలో 22వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ తన యొక్క రక్షణను గూర్చి దేవునిచే ఎలాగ పట్టబడ్డాడో దాని గురించి రాస్తూ, అప్పుడు 10వ వచనం 22వ అధ్యాయం అపోస్తల కార్యం, ప్రభువా నేనేమి చేయవలనని అడుగా, ప్రభువు లేచి దమస్కులోకి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడి నీకు చెప్పబడునని నాతో అనెను. కాబట్టి 14వ వచనం, అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తం తెలుసుకుంటకు ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. కాబట్టి నీవు తడవు చేయటం ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. అంతటా నేను యెరూషలేము తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినై ప్రభువుని చూచి తిని, అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యం వారు అంగీకరింపరని నాతో చెప్పినందుకు నేను, ప్రభువా ప్రతి సమాజ మందిరము నీ యందు విశ్వాసం ఉంచి వారిని నేను చెరలో వేయచ్చు కొట్టుచూ ఉంటినని వారికి బాగుగా తిని, మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడుచున్నప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రము కావిల్చి, అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదనని వారితో చెప్పిన ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించారు. కాబట్టి అటువంటి సువార్తను, రక్షణ సువార్తను, కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు, ఆ కృపా సువార్త ఎవరి గురించి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త. అది దేవుడు అనుగ్రహించిన పరిచర్య. దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు దేవుడు తన సంకల్పమంతయు తాను ప్రత్యక్షపరిచిన, బయలుపరిచిన తన సంకల్పం ఏమిటంటే అది ప్రయోజనకరమైనది
ఏమిటా ప్రయోజనకరమైనది అంటే దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నట్టు అది దేవుని సంకల్పమని వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుట దేవుని సంకల్పము. ప్రతి మనుషుడు రక్షింపబడాలని దేవుని సంకల్పమై ఉన్నది. నమ్మి బాప్తీసం పొందాలని దేవుని సంకల్పమై ఉన్నది. దేవుని రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని సంకల్పమై ఉన్నది. పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయులై దేవుని ఎదుట తమ పాపములు ఒప్పుకొనుచు మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించి నూతన స్వభావం పొందుకొని నూతన సృష్టిగా సృజింపబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని సంకల్పమై ఉన్నది. కాబట్టి బాప్తిసం కూడా దేవుని సంకల్పమని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. లూకా సువార్తలో ఇలాగూ దేవుని వాక్యంలో లూకా భక్తుడు పరిసయ్యులు దేవుని సంకల్పమును వారు నిరాకరించిరని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం 7వ అధ్యాయం లూకా సువార్త 30వ వచనంలో పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను యోహాను చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించింది. దేవుని సంకల్పం ఎటువంటిది అంటే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్న ప్రకారము ఎవరి ద్వారా మనము రక్షింపబడాలి, ఎవరి నామములు మనం బాప్తిసం పొందాలి, ఎవరి నామములు మనం మారు మనసు పొంది పశ్చాత్తాపమైన పాపం ఒప్పుకోవాలి అంటే పాపములను క్షమించుటకు అధికారము గల మనుష్య కుమారుని నామమున యేసుక్రీస్తు ప్రభు నామంలో మన పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన ప్రభు అని ఆయన రక్షకుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటా అది మనకు ప్రయోజనకరమై ఉన్నది, దేవుని సంకల్పమై ఉన్నది. కాబట్టి దానిని ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో దేవుని ఆశీర్వాదంగా అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో రక్షణ భాగ్యము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ దేవుని సంకల్పం ఏమై ఉన్నదంటే మొట్టమొదటగా ఆయన 8వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞానం వివేచన కలుగుటకు ఈ కృపను మనడలా అనుగ్రహించెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిశ్చయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించున్నాడు. అదేమనగా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచే మీరు ముద్రింపబడ్డారు. ఎందుకు ఆయన ముద్రించాడు? ఏమిటి ఆయన దయా సంకల్పము, చిత్త ప్రకారమైన సంకల్పము, ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఆయన చిత్తము గూర్చిన సంకల్పం ఏమిటంటే 5వ వచనంలో ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపాకు మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అది దేవుని దయాసంకల్పం. దేవుని ఏర్పాటు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో తన ప్రేమ చేత మనలను ఏర్పరచుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండుటకు ఆయన జగత్పునాది వేయబడక మునుపే మనలను ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యంలో
వ్రాయబడి ఉన్న ప్రకారం మనము కూడా ఆ దేవుని సంకల్పమును ఎరిగి, అందుకే ఈ మర్మములను దేవుని వాక్యం ద్వారా ప్రకటిస్తూ ఆయన ఎదుట మనం నిర్దోషులము నిష్కలంకముగా ఉండాలని ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరము అలాగూ దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలవబట్టగల యోగ్యులముగా ఉండటానికి దైవభక్తిని అనగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నామం ప్రార్థించి దేవుని నామమును ఆశ్రయించి దేవుని నామమును మనము మారుమనసు పొంది పశ్చాత్తాప హృదయాలున్నాయి దేవుని ఎదుట దేవుని సన్నిధిలో మనం నిలవబడటానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును పొందుకోవటానికి అది దేవుని సంకల్పమైనదని ఆయన ఆదిగానే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగూ దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుడు మనం ఆయన సన్నిధి నిర్దోషులుగా నిష్కలంకములుగా ఉండాలని ఆయన తన ఎదుట మనల్ని నిలవబెట్టుటకు ఆయన యేసుక్రీస్తు ద్వారా మనలను రక్షించాడని దేవుని వాక్యంలో రాయబడి, అది దేవుని దయా సంకల్పము. తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి క్రీస్తునందు మనలను ముందుగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ సంకల్పములో మనము ఉండాలి. ఎందుకనగా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ రాస్తూ ఉన్నాడు, దేవుడు అనాదిగానే మనలను ముందుగానే రక్షణ పొందుటకు ఏర్పాటు చేసుకున్నాడని. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పరచు. అది తన అనాది జగత్పునాది వేయబడక మునిపే దైవ చిత్తానుసారమైన కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పం చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగో ఆత్మ మనలను పరిశుద్ధపరచుట వలనను. అందుకే 4వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిన ఏదన్నా అది అన్ని విషయంలో ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు, జీవం గల దేవుని యందు మనం నిరీక్షించున్నాము గనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాటుపడుచు ఉన్నాము. ఇంకొకటి ఏమిటి, 2వ అధ్యాయంలో మనము దేవుడు 5వ వచనంలో, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకుని దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇవ్వబడెను. ఆ యుక్తకాలంలో ఇవ్వబడిన దేవుని దయా సంకల్పం చొప్పున దేవుని చిత్త ప్రకారము మనకు అనుగ్రహింపబడిన ఆ సాక్ష్యము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో దయా సంకల్పం చొప్పున దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, అనగా ఆయన మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తంలో కూర్చున్న మర్మం మనకు తెలియజేశాడు. ఆ సాక్ష్యం అనుగ్రహించడానికి అపొస్తలుల కార్యం మనం 20వ అధ్యాయంలో చదువుకున్న వాక్య భాగంలో ఆ సాక్ష్యము యుక్త కాలంలో దేవుడు తన కృపావా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను కడముట్టించి తిని యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుడముట్టింపు వలనని నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రేమగా ఎంచుకోవట్లేదు. కాబట్టి దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచవలనని ఆయన సంకల్పమై ఉన్నదని, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని, అనాదిగానే రక్షణ పొందడానికి ఏర్పాటు చేసుకున్నాడని మనం గ్రహించి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి రక్షింపబడాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడు. మనం ఎన్ని ఈ లోకంలో చేసినా కానీ ఆ రక్షణ లేనిది, ఆ విశ్వాసం లేనిదే మనకు నిరీక్షణ అనుగ్రహింపబడదని, రాకను గురించిన నిరీక్షణ ఎదురు చూచుటకు తేరు చూచుటకు మనము నిరీక్షణతో కనిపెట్టుకుని ఉండటానికి ఆశతో ఆపేక్షించి దేవుని రాకను కనిపెట్టాలంటే మనకు విశ్వాసము, రక్షణ, నిరీక్షణ చాలా అవసరమైనది. ఇవి క్రైస్తవ విశ్వాసం 3 స్తంభములుగా, అవి దేవుని దయా సంకల్పము చొప్పున
చిత్త ప్రకారమైన ఏర్పాటు, ఆయన సంకల్పము అని మన విషయంలో మనమందరం ఎవరు నశించడానికి ఇష్టం లేదు, అంతటా అందరూ రక్షింపబడి మారు మనసు పొందాలని అది దేవుని చిత్తమై ఉన్నది. అది అందరికీ, మనుషులందరికీ ప్రయోజనకరమై ఉన్నది. ఏమిటంట? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమైనది. ఈ మాట మన దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో ప్రయోజనకరమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనమందరము అలాగూ దేవుని సన్నిధిలో నిర్దోషముగా నిష్కలంకముగా ఆయన సన్నిధిని నిలబెట్టుకుంటకు క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించిన విమోచనము ద్వారా, పాప క్షమాపణ ద్వారా, అపరాధ క్షమాపణ ద్వారా మనమందరం ఆయన రక్షకుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని మనము ఆయన దయా సంకల్పం చొప్పున నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి మారు మనసు పొంది నూతన స్వభావం ధరించుకొని క్రీస్తు యేసు ఆయన రాకడ సమయాన్ని సందులు నిర్దోషులు నిష్కలంకలముగా ఉండాలని ఆయన మనలను వెల ఇచ్చుకొని విలువబెట్టి కొనబడిన వారముగా మనం ఉండాలని ఆయన తను తాను అప్పగించుకున్నాడని, యేసుక్రీస్తు ప్రభు ఆయన అందునిమిత్తమే ఆయన తను తాను అప్పగించుకున్నాడని, ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడి తండ్రి కుటుంబాశ్రమ ఆసీనుడై ఉన్నాడని, మనం నిర్దోషం నిష్కలంకలముగా ఉండాలని ఆయన సన్నిధిలో నిలవబెట్టకు అందుకే సంఘముగా మనలను తన వధువు సంఘము ప్రతిష్ఠించుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదేను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట వారిని నిలవబెట్టుకుంటూ వాక్యముతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాన్ని తన కొరకు అప్పగించుకొనెను. కాబట్టి అది మనం గమనించి యేసుక్రీస్తు ప్రభువారి సెలవు ద్వారా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహం ముందు మరణం వల్ల ఇప్పుడు మనల్ని సమాధానపరిచాడని, మనము ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన చిత్త ప్రకారమైన ఏర్పాటును బట్టి రక్షింపబడి ఉన్నామని, అది దేవుని సువార్త ప్రకటించడం ద్వారా, దేవుని ఎదుట మారు మనసు పొందడం ద్వారా, మన పాపములు ఒప్పుకుంటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు పాపములు రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనదిగా నీవు నమ్మి హృదయమందు విశ్వసించి నీ పాపమును ఒప్పుకొని రక్షింపబడుటకు అది ఆయన ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అనాదిగా క్రీస్తు యేసునందు ప్రేమలో దేవుని లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారు నామందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి మనలోనూ ఆయన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, మహిమగల సంఘముగా నిలవబెట్టుకుంటకు ఆయన తను అప్పగించుకొని మనలను ఆయన సన్నిధిలో చేర్చుకోవడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడని దేవుని దయా సంకల్పం మనం ఎరిగి నమ్మి బాప్తీసం పొంది అది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని సంకల్పమై ఉన్నదని మనం ఎరిగి దేవుని నామం మహింపరిచేవారుగా ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబంతో, ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇప్పుడే రక్షణ దినము. అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని మోకరిల్లి ప్రార్థించుకొని నమ్మి బాప్తీసం పొంది రక్షింపబడాలని దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ అట్టి కృపను, అట్టి ఆత్మ నడిపింపును, ఆత్మ పరిశుద్ధతను, సువార్తను నమ్మే యోగ్యతను, నమ్ముట నీ వల్ల నమ్ము ప్రతి వారికి సమస్తము దేవుని వలన మీ జీవితంలో కార్యం జరిగించడానికి సాధ్యమని, దేవుని నమ్మిన దేవుని మహిమ చూస్తావని నమ్మి అలాగూ ప్రార్థించుకొని మనము రక్షింపబడాలని దేవుని తన దయా సంకల్పమై చిత్త ప్రకారమైన అనాదిగా ఏర్పరచబడిన దయా సంకల్పమై ఉన్నదని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న అట్టి కృపను, అట్టి ఆత్మ నడిపింపును దేవుడు మీకును, మీ కుటుంబాలకు, మీ కుటుంబంలో రక్షణ పొందటానికి సిద్ధంగా ఉన్న వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధురా, మహోన్నతురా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇది ప్రయోజనకరమై ఉన్నది ప్రభువా, మనుషులందరికీ ప్రయోజనకరం. యేసుక్రీస్తు ప్రభు నామం విశ్వాసం ఉంచి రక్షింపబడి మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయులై దైవభక్తి విషయంలో, ఇప్పటి జీవంలోను రాబో జీవం విషయంలోనూ ప్రయోజనకరమై ఉన్నదని నమ్మదగినది, పూర్ణాంగీకారంకు యోగ్యమైన సువార్త యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోని పాపలను రక్షించడానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారంకు యోగ్యమైనదిగా అందరూ ప్రభు విశ్వసించి హృదయమందు విశ్వసించి నోటితో కొన్ని రక్షింపబడినట్లు గల సహాయం దయచేయమని వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎవరైతే ప్రభు ఈ నామం మెరిగిండి రక్షింపబడలేదు వారందరికీ మీ రక్షణ భాగ్యము నమ్మి బాప్తీసం పొంది రక్షింపబడే ఆత్మ సహాయం దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం
ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల సంరక్షణ నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున దేవుని మిమ్మల్ని నడిపించి ఆయన ఆత్మచే పరిశుద్ధపరిచి రక్షించినట్లు, మీ పాపం క్షమింపబడినట్లు పరిశుద్ధాత్మ సహాయం మీకు అనుగ్రహించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.